హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను మార్నింగ్ రొటీన్ షూట్ చేశానండి. బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఒకసారి అయిపోతాయి కదా మనం క్యారియర్ కట్టడానికి. సో ఆ రెండు చేసేసి వాళ్ళని పంపించి కాసేపు నేను రిలాక్స్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఒక కప్ కాఫీ తాగుతున్నాను అనమాట. అంటే ఇది కప్ అనుకోకండి, గ్లాసు. నాకు మిల్క్ తాగే అలవాటు ఉంది కదా, సో ఆబ్వియస్గా అంతే క్వాంటిటీలో కొంచెం కాఫీ పౌడర్ వేసేసుకుని తాగేస్తుంటాను. సో ఇది కొద్దిగా ఇప్పుడు నేను తాగేస్తాను. అండ్ ఇది తాగేసిన తర్వాత ఇవాళ నేను బ్రేక్ఫాస్ట్లో మినప రొట్టె చేశాను. మినప రొట్టె అది చూపిస్తాను. అలాగే క్యాబేజీ కర్రీ చేసుకున్నాము. ఆ రెండిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కంటే మరి ఏదో ఒకటి ఉండాలి కదా. ఒకళ్ళు నాకు అమ్మ సున్నుండలు అని చెప్పేసి కొత్తగా ఒక సబ్స్క్రైబర్ అండి, వాళ్ళు రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తుంటారు. ఏంటంటే మనం బిజినెస్ ఐడియాస్ అట్లాగా కొన్ని షేర్ చేసాం కదా, ఆ వీడియో చూసి తను కూడా ఇలాగా తను ఏదైనా సొంతంగా చేసుకోవాలని చెప్పేసి తను అన్ని ప్రొడక్ట్స్ కాకుండా ఫస్ట్ సున్నుండలు వాళ్ళకి చేయడం బాగా వచ్చు, ప్లస్ పాపులర్ కదా ఆ స్వీట్ అనేది. సో ఫస్ట్ మొదట చిన్నగా ఆ ప్రోడక్ట్తో స్టార్ట్ చేసిందంట. నాకు బోల్డ్ అంత రిక్వెస్ట్ చేసింది, సరే పంపించు అని చెప్పాను. నాకు కొన్ని సున్నుండలు పంపించారు. అవి నేను బాక్స్ అన్బాక్సింగ్ చేసింది కూడా మీకు వీడియో షూట్ చేశాను, చూపిస్తాను. అలాగే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. మీలో ఎవరికైనా సరే సున్నుండలు కావాలి, తెప్పించుకోవాలి అంటే మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీరు అడిగిన కస్టమైజేషన్స్, అంటే మీకు బెల్లంతో కావాలా, పంచదారతో కావాలా, డ్రై ఫ్రూట్స్ వేయాలా వద్దా, ఇట్లాగా మిమ్మల్ని అడిగి తెలుసుకుని మీకు తగ్గట్టుగా చేసి పంపిస్తారంట. కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అక్క, ప్లీజ్ మీ ఛానల్లో చెప్పండి, నేను కొంత శాంపిల్ పంపిస్తాను అంటే సరే అని చెప్పాను అనమాట, ఇక కాదు అనలేక. సో టేస్ట్ అయితే బాగానే ఉందండి, మంచిగా చేశారు. ప్యూర్ గీ స్వీట్స్ అనమాట, అంటే కంప్లీట్గా స్వచ్ఛమైన నెయ్యి వేసేసి వాళ్ళు తయారు చేశారనమాట. సున్నుండలు అంటే మనందరికీ తెలిసిందిగా, ఇంక అందులో టేస్ట్కి వంక పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే మనకి ఎలా కావాలని చెప్తే ఆ విధంగా వాళ్ళు తయారు చేసి పంపిస్తారు. మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి గిఫ్టింగ్ ఇవ్వాలన్నా కూడా ఇలా బుక్ చేసి వాళ్ళకి సర్ప్రైజ్గా పంపించవచ్చు, లేదంటే మన కోసమైనా తెప్పించుకోవచ్చు. అంటే అందరికీ అన్ని ఐటమ్స్ కుదరవు కదండి, సో అది ఇంట్రెస్ట్ ఉండి తినాలనుకున్న వాళ్ళైనా ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకోవచ్చు. నేను వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ అది మీకు చివర్లో డబ్బా మీద ఉందండి, అది చూపిస్తాను. అది ఒకసారి నేను మీకు చెప్తాను కూడా, రీడ్ చేస్తాను నెంబర్ని చూపించేటప్పుడు. మీకు నచ్చితే తప్పకుండా ప్లీజ్ వాళ్ళకి ఆర్డర్ చేసి సున్నుండలు తెప్పించుకోండి. నేను ముందైతే నా రొటీన్ చూపించేస్తాను, ఆ తర్వాత మన ఈ స్నాక్స్ అనేది చూపిస్తాను మీకు, ఓకేనా. ఫస్ట్ అయితే నా పాలు చల్లారిపోతున్నాయి, ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఇంకైతే నా బిజీ మార్నింగ్ డే అనేది స్టార్ట్ అయిపోయిందండి. మనందరికీ తెలిసిందే కదా, కిచెన్లోకి వచ్చామంటే ఒక చేత్తో బ్రేక్ఫాస్ట్ అంటే టిఫిన్ రెడీ చేసేయాలి, ఇంకో చేత్తో అన్నం కూర వండేసేసి, ఇంకా కొంతమంది పప్పు చేస్తుంటారు, ఫ్రైలు కూడా చేస్తుంటారు. అంత అడిషనల్గా కూడా నేను చేయొచ్చు, కాకపోతే నాది 2 బర్నర్ స్టవ్ అయిపోయేసరికి నేను మార్నింగ్ టైంలో చేసే రెసిపీస్కి అయితే అంత వర్క్ అయితే పెట్టుకోనండి. సింపుల్గా మా ఇంట్లో ఒక కర్రీతోటే సరిపోతుంది. సో నేను ఇక్కడ మినపరొట్టుకి ఒక కప్పు పప్పు తీసుకుంటే ఒక పావు గ్లాసు బియ్యం కానీ మనము ఇడ్లీ రవ్వ కానీ తీసేసుకొని నానబెట్టుకొని గ్రైండ్ చేసుకొని, అంటే పప్పు గ్రైండ్ చేసుకున్నాక కడిగేసి రవ్వ అందులో కలిపేసుకొని సరిపడా ఉప్పు వేసుకుంటే ఇట్లా కాస్త నూనె వేసేసి రొట్టెలా చేసుకోవచ్చు. సెకండ్ వైపు తిప్పుకున్నప్పుడు ఏంటంటే ఇట్లాగ ముందే కట్ చేసేసుకుంటే తర్వాత మనం తినేటప్పుడు ఎవరెన్ని ముక్కలు తీసుకోవాలి, ఏదైనా మిగిలిన అయినా బాక్స్లో పెట్టడానికి మనం ఊరికే చిందరవందరగా వాటిని తుంపకుండా నీట్గా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి తిప్పంగానే కూడా ఇట్లాగా కట్ చేసేస్తుంటాను. మరి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యే లోపల కూర కూడా రెడీ చేసేసుకోవాలి కదా. ఇవాళ క్యాబేజీ కర్రీ చేద్దామని చెప్పి నేను చాపర్ తీసి కడుగుతున్నాను, ఎందుకంటే ఈ చాపర్లో చేస్తే మనకి క్యాబేజీ స్మెల్ అనేది లేకుండా బాగా వస్తుందండి. అంతకుముందు మామూలుగా నేను చేసేటప్పుడు ఏంటంటే క్యాబేజీ కట్ చేసి ఉడకపెట్టుకున్న తర్వాత కూరలాగా చేసేదాన్ని. అది ఒక డిఫరెంట్ టేస్ట్ అండ్ డిఫరెంట్ ఫ్లేవర్గా ఉండేది కర్రీ. ఇది ఒక పద్ధతిగా ఉంటుంది. ఇది కొంచెం రుచిలో కూడా తేడా వచ్చేస్తుంది మనకి. మనం ప్లెయిన్గా ముక్కల్ని నూనెలో వేసి మగ్గించుకుని వండుకుంటే వచ్చే కూర రుచి వేరు ఉంటుంది. అవే ముక్కల్ని ఉడికించి పక్కన పెట్టుకొని సేమ్ అలాగే తాలింపులో మగ్గించుకుంటే వచ్చే ప్రాసెస్ వేరేగా ఉంటుంది. అది ఇంకొంచెం ఫాస్ట్ అయిపోతుంది, ఇది కొంచెం లేట్ అయినా ఈ రుచి నాకు బాగా నచ్చింది. అందుకని నేను అప్పటి నుంచి ఇదే ఎక్కువగా చేసుకుంటున్నాను, చాపర్ రెడీగా ఉంటుంది కాబట్టి. సో ఇంకా పక్కన ఇంకొక రొట్టె కూడా వేసేసి ఆ పని ప్రాసెస్లో ఉన్నాను. ఈ లోపల ఇటు స్టవ్ పక్కన ఇంకొక స్టవ్ మీద నూనె పెట్టేసుకున్నాను. కొంచెం లేట్ అయిందండి, ఎందుకంటే గిన్నెలు కడిగిన తర్వాత స్టార్ట్ చేశాను కాబట్టి హడావిడి అయిపోతుంది. ఈ సెకండ్ దానికి కూడా ఇట్లాగే బ్రేక్స్ పెట్టేస్తున్నాను, ఇట్లా చేసుకోవడం అలవాటు అయిపోయింది నాకు. ఇంక ఇప్పుడైతే కూరకి మనం చిన్న మంటే కదా అవసరము,
ఈ రొట్టెకి అని చెప్పేసి కూర కోసం హై ఫ్లేమ్ అవసరం, నేను అటు పెట్టేసేసుకున్నాను, గిన్నె చేతి కింద అందుబాటులో ఉంటుందని. సో క్యాబేజీ కర్రీ ఒకసారి ఇట్లా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుంది. ఎందుకంటే మామూలుగా మనకు ఉడకపెట్టినప్పుడు ఒక రకమైన వాసన వచ్చి పిల్లలు చాలామంది తినరు. క్యాబేజ్ అంటేనే అసలు అమ్మ నాకు వద్దని పారిపోతుంటారు. కానీ మీరు ఇట్లా చాపర్ తెచ్చుకొని, ఈ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో అమెజాన్ ప్రొడక్ట్స్ లింక్ అనే లింక్ ఉంటుందండి. అది క్లిక్ చేస్తే మీకు ఇంట్లో కావాల్సిన అన్ని రకాల మంచి వస్తువులన్నీ కనిపిస్తాయి. వాటిలో చాపర్ కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు అమెజాన్లోకి వెళ్తారు, ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. ఇది ఉల్లిపాయలకే కాదండి, వేరే టైప్స్కి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. నా వ్లాగ్స్లో నేను వాడినప్పుడల్లా మీకు చూపిస్తూనే ఉంటాను. ఇప్పుడు చూస్తే మీరు నేను ఉల్లిపాయలు కూడా కట్ చేయకుండా దాంట్లోనే చాప్ చేసి వేసేసాను. పచ్చిమిరపకాయ కూడా వేసేసామంటే అదే చిన్న చిన్నగా అయిపోతుంది. కాకపోతే చిన్న చిన్నగా ఉంటే మళ్ళీ తినేటప్పుడు మా పిల్లలు తీయడానికి ఇబ్బంది పడతారు, నేను వాటిని పొడవుగా వేస్తాను. సో దట్ మనం కర్రీ అయిపోయాక అవి తీసేయాలన్నా ఈజీగా ఉంటుంది. పెద్దవాళ్ళం అంటే తినొచ్చు, కానీ మళ్ళీ పిల్లలు ఒక చిన్న ముక్క నోట్లోకి వెళ్ళినా గందరగోళం చేసేస్తారు మంట మంట అని. అందుకని అదొక్కటి యాడ్ చేయలేదు. సో ఇప్పుడైతే ఇంకా నేను క్యాబేజీ రెడీ చేసుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మినపరొట్టెది కూడా రెసిపీ మీరు చాలామంది అడిగారు, మన ఛానల్లో ఉందండి ఆల్రెడీ. మీరు రెసిపీస్ అనే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూస్తే మీకు మినపరొట్టె కనిపిస్తుంది. లేదంటే స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ మినపరొట్టె అని టైప్ చేసినా మీకు ఆ రెసిపీ వస్తుంది. లేదంటే సెకండ్ ఛానల్లో వేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే అందులో ఫస్ట్ ఛానల్లో ఉన్న రెసిపీస్ కూడా ఆల్మోస్ట్ రిపీట్ అవుతాయండి. ఎందుకంటే అది మనం ఓన్లీ రెసిపీస్ కోసమే పెట్టుకున్నాం కదా. సో ఈ ఛానల్లో వాళ్ళు ఇవి చూసినా కూడా అది రెసిపీస్ కోసమే చూసే వాళ్ళకి అన్నీ అందుబాటులో ఉండాలి కాబట్టి అందులో కూడా వస్తాయండి. మీరు ఇందులో వేశారు అందులో వేశారని కాదు, అది ఇక డెడికేటెడ్గా రెసిపీస్ కోసమే కాబట్టి మనం ఇందులో చేసుకునేవి కూడా అందులో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత కొంచెం క్యాబేజ్ అంతా కొద్ది కొద్దిగా తురిమేసేసి మొత్తం వేసేసాను. ఈ ప్రాసెస్లో కూర చేస్తే ఏంటంటే మనకి కొంచెం దగ్గరగా అయ్యి తక్కువ కూర అయినట్టు అనిపిస్తుంది. అది పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి కూర వండుకుంటే మనకేదో చాలా కూర వండినట్టుగా అనిపిస్తుంది, అంతే డిఫరెన్స్. కాకపోతే రుచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కాస్త పసుపు వేసుకొని కలిపేసేసుకొని మూత పెట్టుకుంటే, సిమ్లో పెట్టుకున్నామంటే ముక్కలు అనేవి నిదానంగా మగ్గుతుంటాయి. ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ రోజులు అయిపోయి క్యాబేజీ మరీ అది డల్గా అనిపిస్తే కాస్త 4 నీళ్ళ చుక్కల పైన స్ప్రింకిల్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఆల్రెడీ అది నిల్వ ఉండి జీవం పోయినట్టుగా ఉంటుంది కాబట్టి కొంచెం నీళ్ళ చుక్కలు చల్లితే కాస్త అది ఉడకడానికి మీకు సపోర్టివ్గా ఉంటుంది. మరి దాంట్లో నుంచి వాటర్ ఏమి ఊరడానికి లేదు కదా. ఎందుకంటే అప్పుడప్పుడు క్యాబేజీ ఎక్కువ ఇష్టం లేక దాన్ని మూలన పెట్టి లాస్ట్లో వండుతుంటాం కదా. ఆ ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఈ టిప్ షేర్ చేశాను. అండ్ ఇక్కడైతే మా పిల్లలకి బాక్స్, మా హస్బెండ్కి మా పిల్లలకి రెడీ చేస్తున్నాను. అండ్ బాక్స్లో చేసే దాంట్లో నేను అన్నం చల్లార్చేక పెడతానండి. ఉడుకుడుకు అన్నం పెట్టేసి హాట్ బాక్సెస్ అయితే యూజ్ చేయరు. ఈయన కూడా విడిగానే పెట్టుకొని వెళ్తారు. బాబుకు కూడా అన్నం కూర విడివిడిగానే చల్లార్చేసి పెట్టేస్తాను. కొంచెం చలికాలం ఇబ్బందిగా అనిపిస్తుంది, కానీ వీళ్ళకి ఇలాగే అలవాటు అయిపోయిందండి. ఎందుకంటే అప్పుడు వేడివేడిగా హాట్ బాక్సెస్ తీసుకెళ్లారు కాబట్టి చల్లార్చే పెడతాను. వేడివేడిగా ఇట్లాంటి బాక్సెస్లో పెడితే ఏమవుతుందంటే ఆవిరి పట్టేసి ఒకసారి అన్నం పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలాగే పెట్టేస్తాను. మన కూర కూడా ఆల్మోస్ట్ ఇక ఉప్పు పసుపు వేసాం కదా, మగ్గిపోవచ్చింది. చివరిగా కొంచెం కారం, మనం తినే అంత దాన్ని బట్టి, పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి చూసి కారం వేసుకొని ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు దంచేసి వేసుకుంటే ధనియాల పొడిలో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేస్తే వచ్చే రుచి వేరు ఉంటుందండి. చివరిలో ఒట్టిగా ధనియాల పొడి కొద్దిగా వెల్లుల్లిపై వేస్తే వచ్చే టేస్ట్, వాసన, రుచి అన్నీ మారిపోతాయి. సో ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా నేను పాలు ఆల్రెడీ కాచి ఉంటే అవి వేడి చేయడానికి స్టవ్ మీద పెట్టేసి ఇంకా బాక్స్ ప్రాసెస్లోకి వచ్చేసాను. ఇప్పుడైతే ఇంకో చిన్న ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. మీకు కొన్ని రకాల పర్ఫ్యూమ్డ్ క్రీమ్స్ అని ఉంటాయని తెలుసా అండి? ఇవి చూడండి, గుడ్ వైబ్స్ కంపెనీవి ములాఖత్ పర్ఫ్యూమ్డ్ క్రీమ్ అని 6 వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర. అంబర్ పర్ఫ్యూమ్డ్ క్రీమ్, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి బకూర్ పర్ఫ్యూమ్డ్ క్రీమ్ అంట, ఇంకోటి వచ్చేసి అల్ ముబాకర్ క్రీమ్ అంట. ఇవన్నీ ఏంటంటే ఆల్మోస్ట్ ఔద్ అనే క్రీము, అండ్ ఇంకోటి వచ్చేసి మోగ్రా మల్లెపూలది. సేమ్ మనకి మల్లెపూలు పెట్టుకుంటే మన దగ్గర ఎలాంటి వాసన వస్తుందో అలాగే వస్తుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ ప్యాకేజింగ్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ బాటిల్ చూడండి, ఇది అయిపోయిన తర్వాత కూడా ఎంత క్యూట్గా ఉందంటే మనం ఏమైనా చిన్న చిన్న లిప్ బామ్స్ అలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ కొంచెం క్రీమ్ ఇట్లా తీసుకొని మనం, అంటే నేను ఎక్కువ తీసుకుంటున్నాను, అది సరి చేస్తున్నాను రండి. మనకేంటంటే కొద్దిగా లిటిల్ లిప్ బామ్ ఎంత తీసుకుంటాం అంత తీసుకొని
కాస్త చేతుల మీద, కొంచెం చెవి వెనకాల అక్కడక్కడ రాసుకోవచ్చు. నాది డ్రై స్కిన్ కాబట్టి నేను అప్లై చేసేసుకుంటున్నాను, స్మెల్తో పాటుగా బాగా మాయిశ్చరైజింగ్గా ఉంటుందని. వీటిలో మనకి ఏమేమి ఉంటాయంటే మెయిన్గా ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, బీస్ వ్యాక్స్, ఇంకా మనం ఏ పర్ఫ్యూమ్ అయితే యాడ్ చేశారో అది ఉంటుందన్నమాట. ఇవన్నీ వీటన్నిటితోటి ఆ పర్ఫ్యూమ్ అనేది యాడ్ చేయడం వల్ల మనం ఎక్కడ క్రీమ్ రాసుకుంటే మనకి మంచి సువాసన అనేది, అంటే ఒక సెంట్ కొట్టుకున్న స్మెల్ లాగా వస్తూ బాగుంటుంది. సో వీటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు ఇలాంటి ఏదైనా ఒక మంచి పర్ఫ్యూమ్ క్రీమ్ ట్రై చేయాలంటే ఒకసారి ఆ లింక్స్ చెక్ చేయండి. అలాగే నేను కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను, ఒకవేళ మీకు కావాలంటే. నాకు చాలా బాగా నచ్చింది ఈ బాటిల్ స్టైల్ కానీ స్మెల్ అయితే చాలా బాగుంది. సేమ్ మల్లె పువ్వులు మనకి వాసన ఎట్లా వస్తాయో కొంచెం క్రీమ్ రాసుకున్నా కూడా అదే స్మెల్ వస్తుంది. దీని డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, లింక్స్ ఉంటాయి. మీకు పర్పుల్ వెబ్సైట్లో దొరుకుతాయండి ఇవి. చూసారు కదా చేతి మీద క్రీమ్ రాసుకున్నాక ఎంత మాయిశ్చరైజింగ్ ఉందో. కాకపోతే మీరు అంత బాడీ మొత్తం అప్లై చేసుకోలేరులేండి. ఎక్కడెక్కడ మీకు మంచిగా మెయింటైన్ చేయాలనుకుంటున్నారో అక్కడ కాస్త రాసుకుని వదిలేస్తే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు చెప్పాను కదా సున్నుండలు తెప్పించాను అని చెప్పేసి, ఇంకా ఆవిడ నాకు రిక్వెస్ట్ చేశారు, చూడండి మా క్వాలిటీ బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి అని రిక్వెస్ట్ చేయడం వల్ల సరే అని చెప్పేసి తెప్పించుకున్నాను. ఫైనల్గా నాకు పార్సిల్ వచ్చింది. ఇలా ఉందండి వాళ్ళు పంపించిన పార్సిల్. ఒక కవర్లో పెట్టి, ఒక మనకి బిర్యానీ బాక్సెస్ ఎట్లా వస్తాయో సేమ్ ఆ టైప్ ఆఫ్ బాక్స్లో పెట్టేసి వచ్చాయన్నమాట. సో కాటన్ బాక్స్ ఉంది కాబట్టి అవి కొద్దిగా ఈ హ్యాండిల్ చేసేవాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. కొంచెం ఒక్క లడ్డు అనేది కొద్దిగా చితికిందంతే, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. మంచి నేతి వాసనతో చాలా టేస్టీగా బాగున్నాయండి. సున్నుండలు మనము తెప్పించుకోవాలనుకున్నా లేదంటే ఎవరికైనా పంపించాలనుకున్నా చాలా బాగుంటుంది. ఇది వీళ్ళది అమ్మ సున్నుండలు అనే బ్రాండ్ తోటి స్టార్ట్ చేసుకున్నారండి ఆవిడ. సో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇప్పుడు ఇస్తాను, ఒకసారి మీకు స్క్రీన్ మీద వస్తుంది చూడండి. టేస్ట్ అయితే బాగున్నాయండి. మనకి నచ్చినట్టుగా కూడా వాళ్ళు తయారు చేస్తామని చెప్పారు కాబట్టి మీకు నచ్చినట్టుగా కూడా తయారు చేయించుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది కదా. సో ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్కి మీరు కాల్ చేసి ఎంక్వైరీ చేయొచ్చు మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే. సో మంచి నేతి సున్నుండలు కాబట్టి తప్పకుండా పిల్లలకైనా మనకైనా మంచి బలము ఆరోగ్యం. మీకు నచ్చితే ట్రై చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ రొటీన్ మీకు ఎలా అనిపించింది? నా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ అనేది నేను నా వేలో సింపుల్గా ప్రిపేర్ చేస్తుంటాను. సో నా రెసిపీస్ మీ అందరికి ఇష్టం కాబట్టి తప్పకుండా ఒకసారి ఈ విధంగా కూడా మీరు ట్రై చేసి చూడండి. అలాగే సున్నుండలు కూడా మీకు మంచిగా నచ్చుంటాయని అనుకుంటున్నాను. వాటిని కూడా మీకు కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసి తెప్పించుకోండి. చక్కగా ప్యూర్ గీ స్వీట్స్ అనమాట. చాలా హెల్దీ అండ్ మనకి టేస్టీగా కూడా ఉంటాయి సున్నుండలు అనేవి. తప్పకుండా అవి కూడా ట్రై చేయండి. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.